జై శ్రీకృష్ణ. వదతి సంస్కృతం రోజుకొక్క సంస్కృత పదం. ఈరోజు మరొక పదం గచ్చతు వెళ్ళు, గచ్చంతు వెళ్ళండి, రెస్పెక్టబుల్ అండ్ ప్లూరల్స్ అన్నమాట. అలాగే ఇప్పుడు ఆగచ్చతు ప్లీజ్ కమ్, ఆగచ్చతు ఎవరైనా అక్కడికి వెళ్ళారు వాళ్ళని రండి అని పిలవాలి, భోజనానికి రండి. చెప్పుకున్నాం నిన్న మనం భోజనంకి రండి, రండికి అనేటటువంటి శబ్దానికి ఆగచ్చతు తెలుసు మనకి, భోజనం ఆ శబ్దము తెలుసు. ఇప్పుడు రెండింటినీ కలపాలి, కోసం అన్న పదం మాత్రం మనకి తెలీదు. అందుకోసం ఏం చేయాలి మనం, భోజనం కోసం ఆగచ్చతు, భోజనార్థం ఆగచ్చతు, అది ఓకే ఫుల్ సెంటెన్స్ కాకుండా మనం కేవలం మనకొచ్చినటువంటి పదాలతోటి చిన్న చిన్నగా, లేదు మర్చిపోయాము వచ్చినా కూడా, అలాంటప్పుడు ఏం చేయాలంటే మనకొచ్చిన లాంగ్వేజ్లోని పదాన్ని మధ్యలో జోడించేసి ఆ రెండింటిని కలిపి కనెక్ట్ చేయాలన్నమాట. భోజనం కోసం ఆగచ్చతు, లవణం కోసం ఆగచ్చతు, ఇంకేమున్నాయి, మరీచిక కోసం ఆగచ్చతు, రోటికా కోసం ఆగచ్చతు కదండి. అలాగా ఇలాగా ఎన్నెన్ని పదాలు మనకి ఆల్రెడీ వచ్చో వాటితోటి ఇప్పుడు కొత్త పదాలని కలిపి అనుసంధానం చేసి మనం నేర్చుకోవాలన్నమాట. సో ఇవాళ పదం ఏంటి, ఆగచ్చతు, ప్లీజ్ కమ్ అన్నమాట. సో ఇది ప్రాక్టీస్ చేద్దాం. నాకు ఎవరెవరు వాళ్ళ ఇళ్లలో కానీ ఆఫీస్లలో కానీ ప్రాక్టీస్ చేస్తున్నారో నాకు ఇంతవరకు కూడా అప్డేట్స్ రావడం లేదు. ఎందుకంటే ఇంకెక్కువ తృప్తిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది అనమాట. సో అంటే అవును ఒక్కళ్ళకు ఉపయోగపడినా చాలు కదా అని అనిపిస్తుంది అనమాట. కాబట్టి మనం తప్పకుండా దాన్ని అప్డేట్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఎవరెవరు కొద్దిగా చిన్నగా ఒక్కొక్క శబ్దాన్ని ప్రయోగించటం, ఇంట్లో నేర్పించడం, ఇంట్లో ప్రారంభించారు మీ స్నేహితులకి లేదా ఇంటిలోకి మెన్షన్ చేయండి కామెంట్ బాక్స్లో తప్పకుండా. ఈరోజు పదం ఏంటి, ఆగచ్చతు. ఇది ఈరోజు పదం. వదతు సంస్కృతం రోజుకొక్క సంస్కృత పదం. జై శ్రీకృష్ణ.